శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 21వ సర్గము. వనములకు వెళ్ళవలదు అని లక్ష్మణుడును కౌసల్యాదేవియు శ్రీరాముని ఒత్తిడి చేయుట. పితృవాక్య పరిపాలనము పరమధర్మము అని శ్రీరాముడు వారికి నచ్చజెప్పి తాను వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకొనుట. శ్రీరాముని తల్లి అయిన ఆ కౌసల్యాదేవి ఆ విధంగా పరితపిస్తూ ఉండగా లక్ష్మణుడు దైన్యముతో సమయోచితంగా ఇలా చెప్తున్నాడు. ఓ పూజ్యురాలా అమ్మ, ఒక కుటిలాత్మురాలి యొక్క మాటలలో చిక్కుకొని రఘువరుడు రాజ్యాధికారమును విడిచి వనములకు వెళ్ళుట నాకును సమ్మతముగాదు. మహారాజు వృద్ధుడు, పైగా విషయలోలుడై కామవికారములకు లోనై ఉన్నవాడు. అందువలన బుద్ధి వైపరీత్యమునకు గురి అయినాడు. ఈ స్థితిలో కైకేయి దుర్బోధలకు వశుడయ్యున్న ఆ మహారాజు ఇంతకంటే ఏం మాట్లాడగలడు? శ్రీరాముడు ఈ రాజ్యము నుండి వనములకు పంపబడుటకు గల కారణమేదియూ నాకు కనబడుటలేదు. అతడు ఎట్టి రాజద్రోహమునకును ఒడిగట్టలేదు, ఎట్టి అపరాధమును చేయలేదు. రాముని ఎడ శత్రుభావము గల వానిని గాని రామునిచే నిరాదరింపబడిన వానిని గాని ఈ లోకమున ఎవడైనను ఆయన చేసిన దోషము ఇది అని రాముని పరోక్షమున సైతము పలికిన వానిని గాని నేను ఇంతవరకును చూడలేదు. శ్రీరాముడు దైవతుల్యుడు, త్రికరణ శుద్ధి గలవాడు, రుజువర్తనుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, శత్రువులకును ప్రియమైనవాడు, ధర్మమూర్తి. ధర్మబుద్ధి గలవాడెవ్వడైనను ఇట్టి గుణవంతుడైన పుత్రుని నిష్కారణముగా విడుచునా? మరలా బాల్యమును పొందిన వాని వలె విచక్షణ జ్ఞానమును లేనట్టి రాజు యొక్క ఈ మాటను రాజనీతి నెరిగిన ఏ కుమారుడు పాటించును? తరువాత లక్ష్మణుడు శ్రీరాముడితోటి ఇలా అంటున్నాడు. ఓ రఘునందన, ఈ వనవాస విషయము ఎవరికి తెలియకముందే లోకమున పొక్కక మునిపే నా సహాయముతో ఈ రాజ్యాధికారమును చేజిక్కించుకొనుము అన్నా. ధనుర్ధారినై నేను నీ పక్కన నిలిచి నీకు అండగా ఉండగా యుద్ధ సన్నద్ధుడవై మహాకాలుని వలె స్థిరముగా ఉన్న నిన్ను ఎదిరింపగలవాడెవ్వడు? ఓ నరశ్రేష్ఠ రామ, మనకు వ్యతిరేకముగా ఎవరైనను అడ్డు వచ్చినచో నా వాడి బాణములచే ఈ అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యమనర్చెదను. ఈ విషయమున భరతుని పక్షము వహించు వారిని లేక అతని హితము కోరు వారిని అందరినీ మట్టుబెట్టెదను. ఎలా అనినా మెత్తని వారినే అందరూ మొత్తుదురు గదా. కైకేయి ప్రేరణ కారణంగా మన తండ్రి దుష్టుడై మనకు శత్రువైనచో అతనిపై మమకారము వీడి తండ్రి అని చూడక ఆయనను చంపుట గాని కనీసము బంధించుట గాని చేయాలి. తండ్రియే గురువే అయినను గర్వితుడై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి పెడదారి పట్టినప్పుడు అతనిని శాసించియే తీరవలెను. ఓ నరోత్తమ రామ, నీకు చెందిన ఈ రాజ్యమును రాజు ఎవరి బలమును చూసుకొని ఏ కారణముగా కైకేయికి కట్టబెట్ట చూస్తున్నాడు? ఓ అరిసూదన, నీ తోడను నా తోడను ఇంతటి తీవ్ర వైరమును బూని భరతునకు రాజ్యమును అప్పగించుటకు ఈయనకు ఎన్ని గుండెలు? మరలా లక్ష్మణుడు కౌసల్యతోటి ఇలా అంటున్నాడు. ఓ తల్లి, అన్నయ్యకు శ్రీరాముని ఎడ నిజముగా నాకు గల ప్రేమ అపారము. అతడు నాకు ప్రాణతుల్యుడు. నా ధనస్సు పైనను దాన ధర్మములు, దైవ సేవలు మొదలగు పవిత్ర కార్యముల మీదను ఒట్టుబెట్టుకొని చెప్తున్నాను. అమ్మా, ప్రజ్వలించుచున్న అగ్నిలో గాని మహారణ్యములో గాని ప్రవేశించుటకు శ్రీరాముడు సిద్ధమైనచో ఆయన కంటే ముందుగానే అందు నేనుందును. ఈ మాట ముమ్మాటికి నిజమని నమ్ముము. ఓ జనని, ఉదయిస్తున్న సూర్యుడు చీకట్లను రూపుమాపునట్లు నేను నా శక్తి సామర్థ్యములతో నీ దుఃఖమును తొలగిస్తాను. నీవును శ్రీరాముడును నా పరాక్రమమును చూతురుగాక. మహాత్ముడును రామభక్తి తత్పరుడును అయిన లక్ష్మణుడు పలికిన ఈ మాటలను వినిన తరువాత కౌసల్యాదేవి అంతులేని శోకముతో ఏడుస్తూ శ్రీరామునితోటి ఇలా అంటోంది. కుమారా, నీ తమ్ముడైన లక్ష్మణుడు పలికిన మాటలను అన్నింటినీ నీవు విన్నావు కదా. ఇంకా
అనంతర కార్యమును నీ ఇష్టానుసారముగా నడిపింపుము. నాయనా, నా సవతియగు కైకేయి పలికిన ధర్మవచనములను విని శోకమున మునిగియున్న నన్ను ఇక్కడ విడిచి నీవు అరణ్యములకు వెళ్ళుట యుక్తము కాదు. కుమారా, నీవు ధర్మములను బాగుగా ఎరిగినవాడవు, ధర్మమూర్తివి. నీవు ధర్మమును ఆచరింపదలిచినచో ఇచ్చటనే ఉండి నన్ను సేవింపుము. ఆ విధముగా మాతృసేవా రూపమున ఉత్తమ ధర్మమును ఆచరింపుము. నాయన, కశ్యపుని పుత్రులలో ఒకరు ఇంటనే ఉండి నియమనిష్టా జీవనుడై మాతృసేవ అనడి మహాతపస్సును చేసి తత్ఫలితముగా సద్గతిని పొందెను. మహారాజు గౌరవపూర్వకముగా నీకు పూజ్యుడైనట్లే నీ తల్లి అయిన నేనును నీకు పూజ్యురాలను. నీ వనవాసమునకు నేను అనుమతింపను కనుక నీవు వనములకు వెళ్ళవలదు. రామా, నీవు నా కనుల ఎదుట లేనప్పుడు నాకు సుఖమెక్కడిది? ఆ స్థితిలో నేను జీవించి ఉండవలసిన పని ఏమిటి? నీతో కూడి నేనును వనములలో కందమూలములను భక్షిస్తూ కాలం గడుపుటయే నాకు మేలు. శోకముతో కుమిలిపోవచ్చున్న నన్ను విడిచి నీవు వనములకు వెళ్ళినచో నేను ప్రాయోపవేశము చేస్తాను. ఏలననగా నీవిచ్చట లేనిచో నేను జీవించి ఉండజాలను. కుమారా, తల్లికి దుఃఖము కలిగించుట ద్వారా ధర్మమును ఆచరించి నదీనాథుడైన సముద్రుడు లోక ప్రసిద్ధమైన బ్రహ్మహత్య వలన కలుగు నరకయాతనకు గురి అయ్యాడు. నీవును నన్ను దుఃఖముల పాలు చేసి అరణ్యములకు వెళ్ళినచో సముద్రుని వలె నీకును దుఃఖములు సంభవించును. ఆ విధంగా కౌసల్యామాత దైన్యముతో విలపిస్తూ ఉండగా ధర్మాత్ముడైన శ్రీరాముడు ధర్మబద్ధముగా ఆమెతోటి ఇలా చెప్తున్నాడు. అమ్మా, తండ్రి ఆజ్ఞను జవదాటుటకు నేను అశక్తుడను. శిరస నీకు ప్రణమిల్లుచున్నాను. నేను వనములకు వెళ్ళుటకే సిద్ధముగా ఉన్నాను. దయతో అనుమతించండి. కండుడు అను మహర్షి గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్షాదక్షుడు, ధర్మరహస్యములను బాగుగా ఎరిగినవాడు. అయినను తండ్రి ఆజ్ఞను తలదాల్చి గోహత్యను గావించెను. నా వనవాసము తండ్రి ఆజ్ఞ గదా. పూర్వము మన వంశమునకే చెందిన సగరుని పుత్రులైన సాగరులు తమ తండ్రి ఆనతిని అనుసరించి భూమిని త్రవ్వుతూ మృత్యుపాలయ్యారు. శిరోధార్యమైన తండ్రి ఆజ్ఞను పాటించుటకై వారు ప్రాణములను ఆహుతి అనొచ్చిన పుణ్యమూర్తులు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి ఆనతి మేరకు తన తల్లి అయిన రేణుకాదేవి శిరమును అరణ్యమునందు స్వయముగా గండ్రగొడ్డలితో ఖండించెను, నరికివేశను. అంతేకాదు, వీరి వలనే దైవతుల్యులైన ధర్మజ్ఞులైన తదితరులు ఎంతోమంది తండ్రుల ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నారు. పిత్రాజ్ఞ కాదనరానిది. కావున మా పితృపాదుల తృప్తికై హితమునకై నేను వనములకు వెళ్ళెదను. అమ్మా, తండ్రి ఆజ్ఞ ఎట్టిదైనను దానిని పరిపాలించు వారిలో కేవలము నేనొక్కడను మాత్రమే కాదు, నేను పేర్కొనిన ఈ మహాత్ములందరూ ఉన్నారు. తల్లి, నేను అనుసరించుచున్న ఈ పద్ధతి పూర్వులు ఆచరింపనదియు కాదు, పూర్వాచారమునకు విరుద్ధము కాదు, నీ మాటను కాదనుటయు కాదు. ధర్మాత్ములైన ప్రాచీనులందరూ దీనిని అంగీకరించారు. వారి మార్గమునే నేనును అనుసరిస్తూ ఉన్నాను. జనని, ఈ లోకమున ప్రతి వ్యక్తియు పితృవాక్య పరిపాలన చేసియే తీరవలెను. అందులకు విరుద్ధముగా నేనేమియును చేయుటలేదు. తండ్రి మాటను శిరసా వహించిన వాడెవ్వడును ధర్మము నుండి పతనముగాడు. ధనుర్ధారులందరిలోకి అగ్రేసరుడును సముచితముగా మాట్లాడుటలో కుశలుడును అయిన శ్రీరాముడు తన తల్లితో ఇట్లు పలికిన తరువాత లక్ష్మణునితోటి ఈ విధంగా అన్నాడు. నాయనా లక్ష్మణ, నాపై నీకు గల ప్రేమ అపారము. నీ బలపరాక్రమములు నిరుపమానములు. నీ తేజస్సు తిరుగులేనిది. వీటన్నింటినీ నేనెరుగుదును. శుభలక్షణములు గల ఓ సోదరా, నా మీది ప్రేమ కారణంగా మాతృమూర్తి నా సత్యనిష్టను చిత్తస్థైర్యమును విస్మరించి ఆమె అంతులేని దుఃఖమునకు లోనవుతూ ఉన్నది. కానీ వాటిని అన్నింటినీ ఎరిగియు నీవును ఇలా పలుకుతున్నావేమిటి? లోకమున పురుషార్థములలో ధర్మము అగ్రగణ్యము, ప్రధానము. సత్యమునకు ధర్మమే ఆధారము.
అత్యుత్తమమైన ఈ పిత్రాజ్ఞ ధర్మసమ్మతమైనది. ధర్మనిరతుడైన వాడెవడైనను తండ్రి తల్లి బ్రాహ్మణుడు ఆదేశించిన తరువాత వారి ఆదేశమును పాటించియే తీరవలెను. ధర్మబద్ధుడనైన నేను తండ్రి ఆజ్ఞను జవదాటజాలను. ఓ వీరా, మన తండ్రి చేసిన వాగ్దానమును అనుసరించియే కైకేయి నాకు వనవాసమును విధించింది. ధర్మమునకు విరుద్ధమైన దుష్టరాజనీతి తండ్రిని వధించి అయినను రాజ్యాధికారమును పొందవలెను అను క్రూర మార్గమును వీడుము. నీ వ్రతమును మాని ధర్మమును ఆశ్రయింపుము. నేను చెప్పిన ధర్మ మార్గమును గ్రహింపుము. శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణునితో వాత్సల్యపూర్వకంగా ఇట్లు చెప్పి తరువాత అతడు కౌసల్యామాతకు శిరసు వంచి ప్రణమిల్లి అంజలి ఘటించి మరలా ఇలా చెప్తున్నాడు. తల్లి, నా ప్రాణములపై ఆన. నేను వనములకు వెళ్ళుట తథ్యము. అందులకు నన్ను అనుమతింపుము. నాకు శుభాశీస్సులను ప్రసాదింపుము. యయాతి స్వర్గమును వీడి మరలా స్వర్గమును చేరినట్లు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొని 14 సంవత్సరముల పాటు వనవాసమును ముగించుకొని నేను తిరిగి అయోధ్యకు వస్తాను. ఓ జనని, నీ హృదయము నుండి శోకమును పూర్తిగా తొలగింపుము. శోకమును విడిచి నిగ్రహముతో నుండుము. ఇంకా ఏమాత్రము దుఃఖింపకము. ఎలా అనినా తండ్రి ఆజ్ఞానుసారము వనవాసమును ముగించుకొని అచ్చటి నుండి మరలా నేను అయోధ్యకు వస్తాను. తల్లి, నీవును నేనును వైదేహియు లక్ష్మణుడును తల్లి సుమిత్రాదేవియు తండ్రి గారి ఆజ్ఞను తలదాల్చవలసిన వారమే. ఇది సనాతన ధర్మము. అమ్మా, పట్టాభిషేక ద్రవ్యములను దూరమునర్పుము. హృదయమునందలి దుఃఖమును నిగ్రహించుకొనుము. ధర్మసమ్మతమైన నా వనవాస నిశ్చయమును ఆమోదింపుము. నన్ను ఆశీర్వదింపుము. రాముడు ఏమాత్రము వ్యాకులపాటు లేక దృఢ నిశ్చయముతో ధర్మసమ్మతముగా పలుకగా అతని మాటలను సావధానంగా వినిన తరువాత కౌసల్యామాత పూర్తిగా స్పృహలోనికి వచ్చింది. అప్పుడు ఆమె రాముని వైపు చూసి అతనితోటి మరలా ఇలా చెప్తోంది. కుమారా, స్వధర్మమును బట్టియు సౌహార్దమును ప్రేమాదరములను అనుసరించియు నీకు నీ తండ్రి వలె నేనును ఆదరణీయురాలను. నీ వనవాస గమనమునకు నేను అనుమతింపను. దుఃఖమున మునిగి ఉన్న నన్ను ఈ విధముగా వదిలి వెళ్ళుట నీకు తగదు. నాయనా శ్రీరామ, నీవు నా ఎదుట లేనప్పుడు నాకు ఈ జీవితముతో గాని స్వజనులతో గాని ఏం ప్రయోజనము? పితృలోకమున ప్రాప్తించు స్వధతో గాని స్వర్గప్రాప్తి వలన లభించు అమృతముతో గాని ఏమి లాభము? ఇహపర సౌఖ్యములతో నాకు పని లేదు. సమస్త ప్రాణికోటి వలనను రాజ్య సంపదల చేత లభించు సర్వసుఖముల కంటెను క్షణకాలమైనను నీవు నా కడనుండుట మిక్కిలి ఆనందదాయకము. కారడవులలో వేటగాండ్రు తమ సాధనములతో అడ్డగించుచున్నను ఒక మహాగజము తాను వెళ్ళుచున్న మార్గమును విడువక పురోగమించుచున్నట్లు శ్రీరాముడు తల్లి యొక్క కరుణాపూరిత విలాప వచనములను వినియు తన దృఢ సంకల్పమును ఏమాత్రము వీడలేదు. ధర్మనిష్టాపరుడైన ఆ రాముడు నిస్పృహకులోనయ్యున్న తల్లితోడను ఆర్తితో మిక్కిలి పరితపించుచున్న లక్ష్మణునితోడను ఇట్లు ధర్మవచనములను పలికాడు. ఆ పలికిన తీరు స్థితప్రజ్ఞుడైన శ్రీరామునికే చెల్లును. ఓ లక్ష్మణ, అనుక్షణము నీవు నా ఎడ కలిగి ఉండు భక్తి ప్రపత్తులను నీ పరాక్రమమును నేనెరుగుదును. నా అభిప్రాయమును నా మాటల అంతరార్థమును సరిగా గ్రహింపక నీవును నా తల్లి వలె నాకు ఎందుకు వ్యధ కలిగిస్తున్నావు? నాయనా లక్ష్మణ, ధర్మార్థకామ ఫలములన్నీయును ధర్మమును ఆచరించుట వలననే సిద్ధించును. ఇందు సంశయము లేదు. ధర్మము ధర్మపత్ని వంటిది. అనుకూలవతి అయిన భార్య వలన ధర్మార్థకామములు మూడును నెరవేరును. ఆమె ధర్మపత్నిగా అతిథి సత్కారములు మొదలగు ధర్మకార్యాచరణములకు తోడ్పడును. ప్రియపత్నిగా ఆయన కోరికలను ఈడేర్చును. పుత్రవతి అయి ఉత్తమలోక ప్రాప్తికి సాధకురాలగును. ధర్మార్థకామ ఫలములు అభిలషణీయములే, కానీ అవి ధర్మవిరుద్ధములైనప్పుడు వాటిని పరిత్యజించాలి. కేవలము అర్ధపరాయణము
ధనార్జనకై ప్రాకులాడుట ద్వేషింపదగినది. అట్లే కామాతురత్వము నిందార్హము. కావున ధర్మపరమైన కార్యముని ఆచరించవలెను. మహారాజు మనకంటెను పెద్దవాడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు. పైగా అతడు మనకు తండ్రి, అంతేకాదు గురువు కూడా. కావున అతడు మనకు మాన్యుడు. ఆయన క్రోధము వలన గాని, సంతోషాతిరేకముచే గాని, కామ ప్రవృత్తిచే కానీ ఆదేశించిన కార్యము అది ఎట్టిదైనను దానిని మనము ఆచరింపవలసిందే. అట్లు చేయకుండుట అధర్మము, మహాదోషము. అట్టి నేను ధర్మాచరణమునకు కట్టుబడిన నేను భరతుని పట్టాభిషేకము, నా వనవాసము అను వరదాన రూపమైన తండ్రిగారి ప్రతిజ్ఞను అతిక్రమించుటకు అశక్తుడను. అనగా వారి ప్రతిజ్ఞను తప్పక ఆచరిస్తాను. ఆయన నాకును, భరతునకును, కౌసల్యామాతకును, మన అందరికిని ప్రభువు, గతి. కనుక ఆయన ఆజ్ఞ మనకు శిరోధార్యము. ధర్మాత్ముడైన దశరథ మహారాజు జీవించియే ఉన్నాడు. విశేషించి ఆయన తన ధర్మ మార్గమున ప్రవర్తించుచున్నాడు. ఇట్టి పరిస్థితిలో భర్త లేని ఒక సాధారణ స్త్రీ వలె ఆమె నాతో గూడి ఇక్కడి నుండి వనములకు వచ్చుట ఎట్లు సంభవము? అమ్మా, సుమంగళివి, పతి సేవా పరాయణవు అయిన నీవు నా వనగమనమునకు అనుమతింపుము. మాకు శుభాశిస్సుల నిమ్ము. నా వనవాస దీక్ష ముగియగానే యయాతి తన సత్యప్రభావముచే మరలా స్వర్గమునకు చేరినట్లు నేను అయోధ్యకు రాగలను. మాత, కేవలము రాజ్యాధికారము కొరకు మహాఫలస్వరూపమైన కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకొనజాలను. జీవితము క్షణికము, ధర్మము శాశ్వతము. అందువలన నేడు అధర్మ మార్గమున తుచ్చమైన ఈ రాజ్యమును నేను కోరను. నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దండకారణ్యములకు వెళ్ళుటకే నిశ్చయించుకొనినవాడై నిబ్బరముతో తల్లిని ప్రసన్నురాలినిగా చేసుకుంటూ ధర్మస్వరూపమును, దాని రహస్యములను తల్లికిని లక్ష్మణునకును విపులముగా వివరించెను. తరువాత అతడు తన హృదయమునందే తల్లికి ప్రణతులు చెల్లించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 21వ సర్గము సంపూర్ణం. శుభం.